ఈరోజు ముందుగా మా బంజారా గిరిజన సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ వలలో చిక్కుకోవద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కేసీఆర్ మోసపూరితమైనటువంటి లంబాడీలను రెచ్చగొట్టి ప్రభుత్వం పైన కక్ష సాధింపే చర్యల్లో భాగంగానే ఈరోజు లగచర్లో జరుగుతున్న సంఘటనను తన రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ఒక దుర్మార్గమైన ఆలోచన రచన చేస్తున్నటువంటి కేసీఆర్కి లంబాడి జాతి నమ్మదని చెప్పి మరొకసారి సందర్భంగా మనం చేస్తున్నాం. కేటీఆర్ని మొన్న జరిగినటువంటి జైల్లో ఖైదీలను చూడలేకపోతే అక్కడ ఉన్నటువంటి లంబాడీలే నీ మూలాన మేము అంతా జైలు పాలైనాం, మేము ప్రభుత్వానికి ప్రశ్నలు అడగాలి అనుకున్నాం, కానీ మీకు కుట్రలో భాగంగా మమ్మల్ని జైలు పాలు చేసిన కేటీఆర్ని జైలు నుంచి వేలగొట్టిన సంఘటన పునరావృతమైంది. అందుకనే గిరిజన జాతి ఎవరు కూడా ఇవాళ కేటీఆర్ నమ్మేటువంటి పరిస్థితి లేదు. మరి గిరిజనుల పట్ల 10 సంవత్సరాలు లేనటువంటి ప్రేమ ఇవాళ కేటీఆర్కి కేసీఆర్కి తొందరగా పుట్టుకొచ్చింది. మరి కేసీఆర్ 10 సంవత్సరాల్లో మరి లంబాడీలకు అనేకమైనటువంటి మోసాలు చేసి మరి తండాలను గ్రామ పంచాయతీ చేసిన గొప్పగా చెప్పుకొని నువ్వు 10 సంవత్సరాల్లో ఒక పైసా కూడా గ్రామ పంచాయతీలకు కేటాయించలేదు, తండాలకు కేటాయించలేదు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం లంబాడీ సోదరులకు సంబంధించినటువంటి లావణ్య పట్టాలు కలిగినటువంటి భూములను లాక్కోవడం, వారి యొక్క భూములలో పల్లె ప్రకృతి వనాలను నాటించేటువంటి కార్యక్రమం చేసినారు. అనేక చోట్ల అసైన్ భూములు ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఆక్రమణ గురి చేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు. మరి అదేవిధంగా ఇవాళ దళిత గిరిజనుల బిడ్డలను అనేక మందిని జైలు పాలు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ కేటీఆర్ది. అందుకనే ఇవాళ గిరిజన సోదరులు కానీ మరి అదేవిధంగా దళిత సోదరులు కానీ ఇవాళ కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ నమ్మేటువంటి పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో మరి గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తారని చెప్పి 1 సెంటి భూమి అన్నటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. అందుకనే ఇవాళ నీవెన్ని జిమ్మక్కులేసినా తెలంగాణ లంబాడీలు నీకు నమ్మేటువంటి పరిస్థితి లేదు. నేను ఒక్కసారి బొందబెట్టాం, రెండోసారి కూడా తప్పకుండా ఈ తెలంగాణ గడ్డ మీద టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం ఖాయం. అందుకనే ఇవాళ గిరిజనులు అధికంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించింది ఇవాళ లంబాడీలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ పెద్ద కుతంత్రం కేటీఆర్ది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గిరిజనుల్ని వేరు చేయాలని కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఇవాళ లఘుచర్లలో ఒక సంఘటనను సృష్టించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇవాళ అక్కడ నీకు పారిశ్రామికంగా అభివృద్ధి కొడంగల్ జరగాలని, ఆ జరిగేటువంటి పారిశ్రామిక అభివృద్ధిలో లంబాడీలను భాగస్వాములు చేయాలని అక్కడ ఉన్నటువంటి భూమిలో కేవలం 11% మాత్రమే భూములు లంబాడిస్తూ ఉన్నాయి. మిగతా అన్ని వర్గాల భూములు అక్కడ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేటువంటి పారిశ్రామిక కారిడార్లో మా గిరిజన యువకులకు మెరుగైనటువంటి జీవితం అందించాలని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వారి యొక్క జీవితంలో ఒక వెలుగు నింపాలనే గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే దాన్ని సహించలేని, భరించలేని, జీర్ణించుకోలేని నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి కేటీఆర్ అలా దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దురదృష్టకరం అని చెప్పి కూడా. మరి అదేవిధంగా ఏదైతే లంబాడీలను రెచ్చగొట్టి నీ రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి ఇవాళ మానకోటలో నువ్వు చెప్తా ఉన్నావు. ఏం చెప్తున్నావు? ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని మరి మానకోట నుంచి ప్రారంభించాలని చెప్తున్నావు. ఆనాడు రాళ్లకోట నుంచి ఎల్లగొట్టినటువంటి జగన్ని నీ ఇంటికి భోజనాన్ని పిలిచి నీ హక్కును చేర్చుకొని వారి తీర్చి రాజకీయం చేసింది మరి కేటీఆర్ కేసీఆర్ కాదా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద నీకు ఒక ఈర్ష్యను పెంచుకొని ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పరిపాలన ముఖ్యమంత్రిగా అందిస్తున్నటువంటి సందర్భాన్ని మరి వాళ్ళ నువ్వు జీర్ణించుకోలేక కేవలం రాజకీయాలలో మరి ఒక వ్యభిచారిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కేటీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కేటీఆర్ని నీతిమాలిన రాజకీయాలు మారకపోతే
నీకు రాబోయే రోజులు లంబాడిలే నిన్ను ఒకసారి ఇప్పుడు సమాధి కట్టిండ్రు, రాబోయే రోజులు తప్పకుండా నీ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాను.